హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయినాయి. సుమారుగా నిన్నటి క్లోజింగ్ కంటే 160 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అవుతూ స్లైట్ డిప్, ఒక 50 పాయింట్స్ డిప్ తీసుకొని అక్కడి నుంచి మరలా అప్ సైడ్ 26,104 లెవెల్స్ వరకు హై ఫామ్ చేస్తూ ఈరోజు 26,104 వరకు హై ఫామ్ చేసి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 12:45 1 o'clock వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. ఇది 26,050 కంటే అబోవ్ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటూ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ 1:30 తర్వాత కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వచ్చింది. సో ప్రాబబ్లీ ఇది ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు లోయర్ లెవెల్స్ దగ్గర లో పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు లో వచ్చేసేసి 25,862 అయితే క్లోజింగ్ వచ్చేసేసి 25,891, అంటే లో పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. దీనికి ప్రధాన కారణం మనం పట్టి చూడాలి అంటే ఎఫ్ఐఐస్ వాళ్ళు సెల్లింగ్ పొజిషన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో సెల్లింగ్ పొజిషన్స్ హ్యాండిల్ చేస్తూ ఉండటం వల్ల ఇంత అప్సైడ్ మూవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. సెకండ్ హాఫ్లో ఏదైతే అప్సైడ్ మూవ్ అయిందో దాన్ని సెల్ ఆఫ్కి మరలా ఇంకొకసారి సెల్ ఆఫ్కి యూజ్ చేసుకొని ఉండొచ్చు. సో దీంతో మార్కెట్లు డౌన్ సైడ్ మూవ్ అయినాయి. 26,100 లెవెల్స్ నుంచి 25,860 లెవెల్స్కి తీసుకొచ్చేసేసారు. అంటే సుమారుగా 240 పాయింట్లు ఎంతైతే పాజిటివ్గా మూవ్ అయిందో ఆ మొత్తం పాజిటివిటీని సెల్ ఆఫ్ చేయడం చూసాము ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో. ఈరోజు ట్రేడింగ్లో టాప్ గెయినర్స్ కనుక చూస్తే ఐటీ స్టాక్స్. ఇన్ఫీ అయితే 3.56% పాజిటివ్గా మూవ్ అయింది. హెచ్సిఎల్ టెక్ కూడాను 2.6% పాజిటివ్గా, టీసీఎస్ కూడాను 2.11%. అంటే ఆల్ ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గా మూవ్ అయినాయి మనకి అమెరికా నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్ తోటి. అయితే మన బ్యాంకింగ్ స్టాక్స్లో సెకండ్ హాఫ్లో కాస్త సెల్ ఆఫ్ రావడం వల్ల ఈరోజు మార్కెట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా డౌన్ సైడ్ మూవ్ అవడం చూసాము. మీరు హీట్ మ్యాప్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇన్ఫీ, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ అన్నీ పాజిటివ్గా మూవ్ అయినాయి. విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవన్నీ పాజిటివ్గా మూవ్ అయితే, సో మీరు చూస్తే నెగిటివ్గా మార్కెట్ని డ్రాగ్ చేసిన స్టాక్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, అట్లానే రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఈ స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అవడంతో ఈరోజు మార్కెట్లు సెకండ్ హాఫ్లో కాస్త డౌన్ సైడ్ చూడటం అనేది జరిగింది మన మార్కెట్లో. ఇక ఎఫ్ఐఐస్ విషయానికి వస్తే క్యాష్ మార్కెట్లో వాళ్ళు మంత్ వైజ్గా చూస్తే అక్టోబర్ మంత్లో స్లైట్ పాజిటివ్ అంటే 300 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని అక్టోబర్ మంత్లో పర్చేజ్ చేయడం జరిగింది. అదే సెప్టెంబర్ మంత్లో 35,300 వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేశారు. ఆగస్ట్లో 46,900, జూలైలో అయితే 47,600. సో ఈ విధంగా లాస్ట్ 3 months సెల్ చేసిన తర్వాత అక్టోబర్ మంత్లో కాస్త పాజిటివ్గా టర్న్ అవ్వడం చూసాం మనం క్యాష్ మార్కెట్లో. అదే ఫ్యూచర్ మార్కెట్లో చూస్తే సో వాళ్ళ పొజిషన్స్ మీరు చూసారంటే 1,90,000 అప్రాక్సిమేట్గా 1,94,000 1,90,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ ఉంటే ఇది అక్టోబర్ 15th వరకు. అక్టోబర్ 21st క్లోజింగ్ టైంకి వచ్చేటప్పటికి 1,37,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లో ఉన్నారు. సో ఇది కాస్త హ్యూజ్ క్వాంటిటీయే. ఎందుకంటే మార్కెట్ ఒక్కసారి కనుక కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అయితే 300-400 పాయింట్స్ మూవ్ అయితే వాళ్ళు కవర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. అందువల్లే ఈరోజు మార్కెట్స్ని మళ్ళీ డౌన్కి తీసుకొచ్చారేమో అన్న డౌట్ మాత్రం ఉంది. నేను అనుకోవడం అయితే వాళ్ళు క్లియర్ చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళు సెల్ చేసిన పొజిషన్స్ని క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా లాస్ ఇంకర్ అవుతుంది కాబట్టి మరలా ఒకసారి మార్కెట్స్ని డౌన్ సైడ్ తీసుకొచ్చి అప్రాక్సిమేట్గా మరలా ఇంకొక 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత, లేదంటే 200-300 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత అయినా సరే లోయర్ లెవెల్స్లో కవర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారేమో అనే డౌట్ మాత్రం నాకుంది. చూడాలి రేపు ఎల్లుండి ఏ విధంగా మూవ్ అవుతుందో. అంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా మనకి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది నెక్స్ట్ ట్యూస్డే లోపు వాళ్ళు ఏ విధంగా మార్కెట్ని ప్లేస్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చూడాలి. సో ఈ 2 రోజుల్లో ఫ్రైడే అండ్ మండే మార్కెట్ని వాళ్ళు ఏ విధంగా మూవ్ చేస్తారో దాన్ని బట్టి మనకి డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. అయితే ఈలోపు మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి విన్ సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పేసి 2 గవర్నమెంట్స్ కూడాను ప్రకటించడం జరిగింది. సో అది ఏ విధంగా మెటీరియల్ అవుతుంది, మన ట్రేడ్కి సంబంధించి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందా, ఒకవేళ పాజిటివ్ న్యూస్ కనుక వస్తే ఈ 2 to 3 daysలో మంత్ ఎండ్ లోపు కనుక ఎట్లాగూ నవంబర్ 1st క్లోజ్ చేస్తాము, డీల్ అయితే ఫైనలైజ్ అవుతుంది అంటున్నారు. ఈలోపు ఏదైనా పాజిటివ్ న్యూస్ కనుక వస్తే మరలా ఒకసారి మార్కెట్స్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 26,279 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడాను ఆ ఆల్ టైమ్ హైని కూడా బ్రీచ్ చేసి ఒక 200 పాయింట్స్ అబౌవ్ సైడ్ అంటే 26,500 వరకు కూడా మూవ్ అయ్యే అవకాశం కొట్టిపారేయలేం మనం. ఏది కాస్త పాజిటివ్ డీల్ కనుక ఫైనల్ అయితే. నిన్నటి వరకు
న్యూస్లో ఉంది కదా 50% టారిఫ్ని 15 to 16% టారిఫ్ తీసుకొస్తామని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో పెసిమిజం అది కనుక కన్ఫర్మ్ న్యూస్ కనుక అయితే మరలా మార్కెట్స్ ఒకసారి ఈ రోజు ఏదైతే 250 పాయింట్లు అప్ సైడ్ వెళ్ళి డౌన్స్ కిందకు వచ్చినాయో ఇది మరలా రికవర్ అవుతుంది. నో డౌట్ విత్ ఇన్ ఎ డే మరలా ఒకసారి 250-300 పాయింట్స్లో పాజిటివ్గా మూవ్ అవటం అనేది పెద్ద విషయమేం కాదు. ఈరోజు చూసాం కదా మనం 250 పాయింట్లు అట్లా మార్నింగ్ అవర్స్లోనే మూవ్ అయిపోయింది. సో అదే ఇంకా పాజిటివ్ న్యూస్ కన్ఫర్మ్ న్యూస్ కనుక వస్తే ఆ 250 to 300 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అవడం అనేది పెద్ద విషయం కాదు. ఓకే, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. ఎందుకంటే నెక్స్ట్ ట్యూస్డే మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఉంది కాబట్టి నిఫ్టీ లెవెల్స్ అట్లానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ రెండు ఈరోజు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈరోజు నిఫ్టీ చూస్తే మీరు ఇది రెడ్ క్యాండిల్ కింద కనపడుతుంది. అంటే ఓపెనింగ్ హై సైడ్ ఉంది కాబట్టి లోయర్ సైడ్ క్లోజ్ అవటం అంటే ఓపెనింగ్ కంటే ఆల్మోస్ట్ 160 పాయింట్స్ 170 పాయింట్స్ లోయర్ సైడ్ క్లోజ్ అవటం వలన ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, అయితే ఈరోజు పాజిటివ్గానే ఒక 20 పాయింట్స్ 25 పాయింట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినప్పటికీ కూడాను ఓపెనింగ్ కంటే కూడా లోయర్ క్లోజ్ అయింది. సో దాంతో మనకి ఈ రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, సో 25,890 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ చూడాలంటే 26,000నే మనము ఫస్ట్ రెసిస్టెన్స్ కింద చూడాలి. ఓకే, ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 26,000 చెప్పుకోవాలి. ఓకే, ఆ 26,000 క్రాస్ అయితే కానీ అది సైకలాజికల్ లెవెల్. ఆ 26,000 క్రాస్ అయితే కానీ నెక్స్ట్ మరలా ఒకసారి 26,100 ఈరోజు హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవుతుంది. మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే 26,000 నుంచి 26,100 అదనేది ఫస్ట్ రెసిస్టెన్స్. ఆ రేంజ్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఆల్ టైమ్ హై 26,280 ఉంది కదా, ఆ ఆల్ టైమ్ హై అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో అదే సపోర్ట్ కింద చూడాలంటే మనము ఈ లెవెల్ చూడాలి. సో 25,825. ఓకే, మనం సపోర్ట్ చూడాలంటే 25,800 825 ఆ లెవెల్ దగ్గర చూడాలి. ఓకే, సపోర్ట్ 25,825. ఓకే, రెసిస్టెన్స్ వచ్చేసి 26,000. సో 100 పాయింట్స్ అబోవ్ ఉంది, 90 పాయింట్స్ బిలో ఉంది. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రైడే కానీ మండే కానీ. ఆ కన్సాలిడేషన్ తర్వాతే మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఏది నార్మల్గా ఎటువంటి న్యూస్ లేకపోతే మనకు కనుక ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన న్యూస్ ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేకపోతే ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి అని ఇంకా అజంప్షన్స్ కనుక ఉంటే ఈ రేంజ్లో ఉంటుంది. 200 పాయింట్స్ రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, మనకు పాజిటివ్ న్యూస్ వస్తేనేమో అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఏదైనా డిలే అవుతుంది అనుకోండి, మార్కెట్లో న్యూస్ కనుక ఫ్లో అయితే కనుక మరలా ఒకసారి నెగిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. 25,700 లెవెల్స్ వరకు కూడాను మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది నిఫ్టీకి సంబంధించి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హై వచ్చేసేసి 58,570. ఓకే, అక్కడి నుంచి కిందకు వస్తూ 58,078 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి మనం చూడాలంటే రీసెంట్ హై ఏదైతే ఉందో, సో డే బిఫోర్ ఎస్టర్డే అంటే 3 days బ్యాక్ హై ఏదైతే ఉందో 58,250 అది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేస్తే ఈరోజు ఫామ్ చేసిన హై 58,577 అనేది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. అదే డౌన్ సైడ్ సపోర్ట్ చూడాలి అంటే 57,600. సో ఇక్కడ రీసెంట్గా ఏది 30th జూన్ ఆర్ 1st జూలై ఫామ్ చేసిన హై ఏదైతే ఉందో 57,500 57,600 ఆ రేంజ్ అనేది సపోర్ట్ అవుతుంది. సో దాన్ని క్రాస్ చేసి డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయింది కదా ఈ క్యాండిల్స్లో. సో ఇది మనకి ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. 57,600 అనేది సపోర్టు, 58,250 అనేది రెసిస్టెన్స్. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.